చేసిందంతా చేసి ఇప్పుడు జాలి పడుతున్నావా? జాలా? నీ మీద? అది ఈ జన్మలో జరగదు. ఇప్పుడు నువ్వు హంతకురాలివి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి చెప్పకూడు తినిపిస్తూ ఉండు. ఎందుకంటే నీ లైఫ్, నీ బిడ్డ లైఫ్ ఇక్కడే. నీకు జీవిత ఖైదు, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇష్టసఖిని, ప్రాణసఖిని లాకప్లో చూడగానే మీకు మైండ్ చెడిపోయినట్టుంది విరాట్ సార్. త్రిషని ఫంక్షన్కి రమ్మని చెప్పింది నేనా? అసలు ఆ బుర్కాలో ఉన్న పిల్ల షబానా అని మీరే చెప్పారు కదా. నాకు తెలియకుండా నా వెనకాల ఏవేవో చేస్తూ వచ్చారు. చివరికి ఏమైంది? మీరు తీసిన గోతులో మీరే పడ్డారు. అయ్యో పోన్లేండి విరాట్ సార్. పెళ్లి కాకముందు మీరొకసారి, పెళ్ళయ్యాక మీ పెళ్ళ ఒకసారి కోర్టు మెట్లెక్కాలని రాసిపెట్టుంది. ఒకటి అబ్జర్వ్ చేశారా విరాట్ సార్? సంవత్సరం క్రితం ఇలాగే నాటకంలో మీరు సుబ్బుని చంపేశారు. చెడుగా ఫిర్యాదు చేసినందుకు వీడు ప్రాణాలతో మిగలకూడదు. మన్నించండి యువరాజా, నాకు ప్రాణభిక్ష పెట్టండి. నీలాంటి నమ్మక ద్రోహికి ఇదే సరైన శిక్ష. ఇప్పుడు కూడా నాటకంలో భూమి త్రిషని చంపేసింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నారు. సాక్ష్యాల కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారా? ఇక ఈ రోజుతో వాళ్ళకి ఏ సాక్ష్యమూ దొరకదు. తులసి, తులసి, ఇదిగోండి. నా చేత్తో మంచినీళ్ళు ఇచ్చిన తీసుకోరు నాన్న. తీసుకుంటాను, కానీ నీళ్లు కాదు, అంత విషం ఇవ్వు. సోనీ, ఆ దిండి కిందేముందో చూపించు. ఏముంది? ఏం లేదు. ఉందో లేదో చూపించు. లేదంటున్నానా? ఏమండి, లాకర్కి అడగండి. మా అమ్మగారు నా చేతిలో తాళాలు పెడుతూ అవసరం వచ్చినప్పుడు అదేంటో కనుక్కొనిమ్మన్నారు. మా అమ్మగారు నేనడిగినా సరే మొహమాటం, భయం వద్దు అన్నారు. అందుకే అడుగుతున్నాను. కారణం చెప్పి తీసుకోండి. అఖిలాంటి ఎంత తెలివిగా ఆలోచించి ఇలా లాక్ చేసావో ఇప్పుడు అర్థమవుతోంది.
అఖిల భర్తగా అడుగుతున్నాను. కీసు పార్వతి. క్షమించండి అయ్య గారు. ఈ ఇంటి పెద్ద కోడలుగా నాకు బాధ్యత అప్పచెప్పినప్పుడు పొరపాటు చెయ్యదలుచుకోలేదు. నీ కట్టె కాలే వరకు ఈ తాళిబొట్టు తీయలేవు. మృదులా 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 ఆవేశపడితే ఇట్లాంటి దెబ్బలే మిగులుతాయి. ఇది ఆవేశం కాదు, మా మమ్మీపై కోపం. నువ్వు రాజేశ్వరమ్మని మంచితో మచ్చిక చేసుకోవాలా? కావాలంటే గంగకి రాజేశ్వరమ్మకి మధ్యన నువ్వు పుల్ల పెట్టు. మనసులో నీ వైషమ్యం రెచ్చి రెచ్చి చేర్చే నికయే గమ్యం. ఏం చేస్తున్నారు సార్? చెయ్యి వదలమని చెప్తున్నాను కదా. అయినా వాళ్ళు నీకేమవుతారని నువ్వు కల్పించుకుంటున్నావు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆవిడ వైదేహి 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 పిలవద్దురా, నన్ను అలా పిలవద్దు. సిక్కండి. సిగ్గులేని వాళ్ళని పెళ్ళం పరువు తీస్తుంటే గుడ్లు అప్పగించి చూసే వాళ్ళని ఇంకెవరు పిలుస్తారు? ఆగు. అడుగు లోపల పెట్టావంటే కాళ్ళు విరగొడతాను. ఇప్పుడు అనవసరంగా గొడవ చేయకు. ఏంటండి ఇది? ఏంటండి ఇది? నన్ను కాల్చడం ఏంటి? అసలు అసలు నేనేం తప్పు చేశాను? నన్ను మోసం కదా. ఒకవేళ కనుక మీరిప్పుడు నన్ను పెళ్లి చేసుకోను అంటే నాకు నాకు చావే శరణ్య ప్రసాద్ గారు. ఏంటండి ఆ మాటలు? నన్ను పెళ్లి చేసుకుంటారా? మీ కాళ్ళు పట్టుకుంటాను ప్రసాద్ గారు. ఏంటి లక్ష్మి గారు ఇది?